హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రాజీవ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ రెసిపీ అనమాట. మన అమ్మమ్మ వాళ్ళు చేసుకునే దోసకాయ పల్లి పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మీడియం సైజు ఒక 3 దోసకాయలు, అలాగే చిన్నుల్లిపాయ, పచ్చిమిరకాయలు, కారానికి తగ్గట్టు పల్లీలు, కొన్ని మెంతులు, చింతపండు అయితే మనకు కావాలి. అలాగే అవన్నీ కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి బాండీ తీసుకొని గ్యాస్ వెలిగించుకొని పెట్టుకోవాలన్నమాట. గ్యాస్ సిమ్లో పెట్టుకొని సన్న సగమైన పల్లీలు అనేది వేయించుకోవాలి. అలాగే పల్లీలు వేయించుకున్న తర్వాత ముందైతే పల్లీలు వేసేటప్పుడు నేను నూనె అయితే వేయలేదు. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం నూనె వేసుకొని అలాగే అవి వాడినాక కలబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మెంతులు కూడా వేసుకున్న ఒక అర చెంచా అయితే చాలా బాగుంటాయి. ముందే వేస్తే అవి మాడిపోతాయి అన్నమాట. అందుకని నేను లాస్ట్లో వేసాను. ఇక్కడ దోసకాయ దెబ్బలు అయితే నేను కొన్ని చెక్కు తీసే కాయం చెక్కు తీసుకుండా కోసి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే రోట్లో వేసుకొని మంచిగా ముందుగా అలాగా రుద్దుకొని ఆ పొట్టంతా తీసేసుకోవాలన్నమాట. రోకల కింద నలిగితే చాలు, ఆ పొట్టంతా మనకి అలాగా పైకి తీసి వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే మనం పల్లీలు అయితే మెత్తగా దంచి పెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసి అలాగే ఇంకొంచెం ఉప్పు వేసుకొని మీరు అంతా ఒకసారి వేసుకోండి. మనం మెదుపు దంచుకునే కొన్ని ఉప్పు వేసుకుంటే మనకి మెదుపు కూడా తొందరగా మెదిగిపోయిద్ది అన్నమాట. అలాగే పచ్చిమిరపకాయలు కూడా మెదిగిపోయాయి. ఇప్పుడైతే కొంచెం చింతపండు, ఒక్క పలకంతా చింతపండు వేసా. చింతపండు దోసకాయ ఎంత పుల్లగా ఉన్నా సరే చింతపండు అయితే మనకి తప్పనిసరిగా వేయాలన్నమాట. ఒక మీడియం సైజు చిన్నులపాయి పొట్టు తీసుకొని వేసుకోవచ్చు, లేదా అలాగే వేసుకోవచ్చు. అలాగే వేసుకొని అవి కూడా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ వేసుకున్నాను. కొదందేమో తాలింపు ఉంచేసాను అనమాట. అది కూడా మెత్తగా దంచుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దోసకాయ ముక్కలు అయితే మంచిగా వేసుకోవాలన్నమాట. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా అయితే దంచుకోవాలన్నమాట. మనం చింతపండు, చిన్నుల్లిపాయ, ఎర్రగడ్డ అన్నీ ముందే వేసుకోవాలి. తర్వాత వేసుకుంటే మెదపు. కొంతమంది ఇవి వేసుకొని అవన్నీ పక్క తీసి పెట్టుకుని కూడా దంచుకుంటారు. అలా కాదు, ముందు అన్నీ దాంట్లో వేసుకొని దంచుకుంటే మనకైతే చాలా బాగుంటుంది. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో తాలింపు వేసుకోకుండా తిన్నా కానీ అయితే చాలా బాగుంటుందండి. అసలు పల్లి దోసకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం, బాగుంటుంది. ఇక్కడ దంచేది అయితే అయిపోయిందన్నమాట. ఇక ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని తోడు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాకైతే పచ్చిమిరకాయలు, అలాగే మనం పల్లీలు, మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, అదే బాండీలో ఇక 2 గంటలు నూనె వేసి అందులోకి కొంచెం తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని మంచిగా తాలింపు అయితే వేపుకోవాలి. తాలింపు వేయాలంత అవసరం ఏం లేదు, కాకపోతే మనకు పచ్చిదే అలా వేసుకొని తిన్నా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది తినలేరు, అందుకే నేను ఇక్కడ తాలింపు వేస్తున్నా. తాలింపు వేసుకుంటే తాలింపు కూడా మనకి రెడీ అయిపోయిందన్నమాట. చూడు, చక్కగా తాలింపు అయితే వేగిపోయింది. ఇంకా మనం నూరు పెట్టుకున్న దోసకాయ పచ్చడిలోకి తాలింపు అయితే పోసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకైనా అసలుకి పచ్చడైనా చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరైనా చాలా ఇష్టంగా తింటారు. దోసకాయ పచ్చడి అయితే అసలు భలే పర్ఫెక్ట్గా భలే కుదిరింది. ఎవరైనా మీరే చేసేవాళ్ళు చేసుకుని ఎలా వచ్చిందో మళ్ళీ చేసిన తర్వాత నాకు కామెంట్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.